SR777 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లాలో రసవత్తరంగా మారిన జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం. నువ్వా నేనా అన్నట్లు ప్రయత్నాలు చేస్తున్న దిగ్గజ నాయకులు. అధిష్టానం మద్దతు ఎవరికిస్తుందో వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ స్థానంపై SR777 న్యూస్ స్పెషల్ స్టోరీ. జిల్లాల పునర్విభజన అనంతరం ఏర్పడిన వికారాబాద్ జిల్లాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జిల్లాలో తమ పట్టు నిలుపుకునేందుకు ఓ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు బలంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో తమ సామాజిక వర్గానికే దక్కే విధంగా ఇక్కడి ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకుగాను పార్టీ నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నా దానిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని కొడంగల్, పరిగి, తాండూరు నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉండడం వల్ల ముఖ్యమంత్రిని, పార్టీ అధిష్టానాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పించి తమ సామాజిక వర్గానికి జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని ఇప్పించుకునేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కుటుంబాల ఆధిపత్యం కోసం ప్రజా ప్రతినిధుల ఆరాటం. మంత్రి పదవిని ఆశించి పొందలేకపోతున్న పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి సతీమణిని ఎంపిక చేసేందుకుగాను ఒక ప్రతిపాదనను ఒక వర్గం పెడుతుండగా అనేక కార్యక్రమాలలో తన సతీమణిని భాగస్వామ్యం చేస్తూ రామ్మోహన్ రెడ్డి తాను రంగంలో ఉన్నట్టు అధిష్టానానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి ఆ స్థానం ఇవ్వాలని మరొక వర్గం బలంగా ప్రచారం చేస్తోంది. సమయం వచ్చినప్పుడు దౌలతాబాద్ మండలం నుండి జడ్పీటీసీగా పోటీ చేసే జిల్లా పరిషత్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని కూడా తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి లేదా శ్రీనివాస్ రెడ్డి భార్య సరళారెడ్డికి జడ్పీ స్థానం కట్టబెట్టేందుకు మరొక ప్రతిపాదన రచించి అధిష్టానాన్ని మెప్పించే దిశలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గుట్టుచప్పుడు కాకుండా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. గత 4 దశాబ్దాలుగా ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ముఖ్యంగా హ్యాట్రిక్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా జిల్లాలో బలంగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం నుండి కూడా మళ్లీ సునీత మహేందర్ రెడ్డిని బరిలో ఉంచేందుకు బలంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా వీలైతే కుమారుడు రినీష్ రెడ్డిని జడ్పీ స్థానంలో కూర్చోబెట్టేందుకు మహేందర్ రెడ్డి తనకున్న శక్తులు వాడుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితంగా ఉండే యువ నాయకుడు రఘువీరారెడ్డి పేరును కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉండే మాజీ జడ్పీటీసీ మహిపాల్ రెడ్డి కూడా అవకాశం వస్తే పోటీలో ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తమ తమ కుటుంబ సభ్యులను జడ్పీ చైర్పర్సన్లుగా కూర్చోబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండగా స్పీకర్ గడ్డం ప్రసాద్ మరియు మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ను సైతం తమ కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కూతురు అనన్యను ఎట్టి పరిస్థితుల్లో జడ్పీ పీఠంపై కూర్చోబెట్టేందుకు ఇప్పటికే అధిష్టానంతో పట్టుబడుతున్న స్పీకర్ అభ్యర్థనకు కూడా ప్రధానంగా ప్రాముఖ్యత ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే వికారాబాద్ స్థానాన్ని ఆశించి చివరి నిమిషంలో జహీరాబాద్కు పార్టీ ఆదేశాల ప్రకారం వెళ్లిన ఏ చంద్రశేఖర్ కుమార్తె బిందుప్రియను కూడా జడ్పీ చైర్పర్సన్గా ఎన్నిక చేసేందుకు మాజీ మంత్రి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. ఏది ఏమైనా వికారాబాద్ జిల్లాలో పోటీ రసవత్తరంగా సాగుతుందని స్పష్టమవుతోంది.